నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలోని వాడి గ్రామాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అదేవిధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం బృందం పరిశీలనకు వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉంటే ఈ యొక్క భారీ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి పంట నష్టాలు జరిగినాయి. అదేవిధంగా రోడ్లు కానీ లేకుంటే ఇండ్లు కానీ కూలిపోవడం దెబ్బతినడం జరిగింది. ఇక్కడ ఉన్న బస్టాండ్ కూడా చాలా ప్రమాదానికి గురైంది. మరి ఇటువంటి స్థితిలో రోడ్లు ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన దెబ్బతినటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఈ పనులు తిరిగి కొనసాగించడం కోసం మళ్ళీ యథావిధంగా ఈ వాడిని గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తీర్చిదిద్దడం కోసము ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పి సిపిఎంఎల్ నుండి ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం ఈ ప్రకృతి కోపానికి ఇవాళ అనేక సందర్భాల్లో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి జరగడం దురదృష్టకరమే. కానీ ఎందుకంటే ఒక దిక్కేమో పర్యావరణం దెబ్బతింటా ఉంది, అదర్వలుగా కంపెనీలు పర్యావరణ కాలుష్యము వాటిని నిబంధనలు పాటించడం వల్ల ఇలా పడేటువంటి వర్షాలు ఎప్పుడు పడతాయో ఏ రూపంలో పడతాయో అటువంటి అంతు లేకుండా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ తీవ్రంగా రైతాంగం గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇటువంటి వల్ల తీవ్రమైన పంట నష్టం జరిగింది. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే రైతు అన్నదాత, వాళ్ళ అన్నదాత కంట నీరు పెడితే మన రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. కాబట్టి ఈ రైతు నష్టపోయిన వారికి వెంటనే తక్షణం సాయం చేయాలని చెప్పి మేము స్థానిక ఎమ్మెల్యే ద్వారా అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెగిపోయినటువంటి రోడ్లన్నీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. గ్రామంలో ఈ దర్పల్లి కానీ సిరికొండ కానీ జిల్లాలో కానీ ఈ వర్ష దాటికి కూలిపోయినటువంటి ఇళ్లకు వెంటనే రిపేర్ ఖర్చులు కానీ లేకపోతే ఇందిరమ్మ పథకం వెంటనే వాళ్ళకు 5 లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్ళకు ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం.